అమ్మా, ఈ ఒత్తిడి భరించలేకపోతున్నా, ప్లీజ్ సెక్షన్ మార్చాలని చెప్పండి, ఇక్కడ నా మాట ఎవ్వరూ వినడం లేదు అంటూ తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసింది ఓ ఇంటర్ విద్యార్థిని. సరే అమ్మా, మేమొచ్చి మాట్లాడతాం, అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు అని భరోసా ఇచ్చారు ఆ తల్లిదండ్రులు. కానీ కాల్ చేసిన కొద్దిసేపటికే ఆ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. ఈ విషయం తెలిసి కన్నవారు తల్లడిల్లిపోయారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు ఇక లేదని తెలిసి గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఈ ఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాచపాలెం గ్రామానికి చెందిన పి తిరుమలయ్య, వేదవతి దంపతుల కూతురు హేమశ్రీ. ఈమె నెల్లూరు అన్నమయ్య సర్కిల్ సమీపంలోని ఆర్ఎన్ఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ఎంపీసీ చదువుతోంది. అయితే చదువుల్లో ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని, తన్ను మరో సెక్షన్కు మార్చాలని ఆమె యాజమాన్యాన్ని కొంతకాలంగా అడుగుతోంది. అయితే హేమశ్రీ చెప్పటంతో ఆమె తల్లిదండ్రులు కూడా సెక్షన్ మార్చాలి అంటూ కళాశాల సిబ్బందిని కోరారు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి కూడా హేమశ్రీ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి సెక్షన్ మార్పించాలని కోరింది. ఆదివారం ఉదయం కూడా ఆమె తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి మాట్లాడింది. తాము నెల్లూరొచ్చి ప్రిన్సిపాల్తో మాట్లాడతామని, అప్పటి వరకు కాస్త ఓపిక పట్టమ్మా అంటూ తల్లిదండ్రులు చెప్పారు. తర్వాత కొద్దిసేపటికే హేమశ్రీ అనారోగ్యానికి గురైందని, సమీపంలోని ఆసుపత్రిలో చేర్చామని, పరిస్థితి విషమంగా ఉందని హాస్టల్ సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు. అయితే వారు వచ్చేసరికి ఆమె మరణించింది. అటు హేమశ్రీని ఆసుపత్రికి తీసుకొచ్చేసరికి మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. దీంతో బాధిత తల్లిదండ్రులు, బంధువులు, విద్యార్థి సంఘాల వారు కళాశాల యాజమాన్యాన్ని అడిగేందుకు వెళ్లారు. అయితే అప్పటికే కాలేజీలో ఎవరూ లేరు. కాలేజీ యాజమాన్యం, సిబ్బంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో ఈ ఘటనపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హాస్టల్ విద్యార్థులను సైతం అక్కడి నుంచి మార్చేశారు. దీంతో కోపోద్రిక్తులైన విద్యార్థిని బంధువులు కాలేజీ ఫర్నిచర్, అద్దాలను ధ్వంసం చేసి కళాశాల యాజమాన్య తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఆసుపత్రి నుంచి సమాచారం అందుకున్న వేదాయపాలెం పోలీస్ స్టేషన్ పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. హాస్టల్ బాత్రూములను శుభ్రం చేసేందుకు వెళ్లిన సిబ్బంది అక్కడ ఉరివేసుకున్న హేమశ్రీని గుర్తించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే హాస్టల్ సిబ్బంది యాజమాన్యం ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి ఉండడం, హాస్టల్ను ఖాళీ చేయించడంపై హేమశ్రీ తల్లిదండ్రులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, తనకు 10వ తరగతిలో 550 మార్కులొచ్చాయని అంటున్నారు. అటు విద్యార్థి సంఘాల వారు కాలేజీ ఎదుట ఆందోళన చేశారు. హేమశ్రీ మృతిపై విచారణ జరపాలని వారు కోరారు.
నేను చూడాలి ఇంత మాట వస్తాం మేమేం చేయాలి ఇంత మాట వస్తాం వాళ్ళ పేరెంట్స్ ని మేము తీసుకెళ్తున్నాము ఏం పేరెంట్స్ సార్ ఉండు ఎక్కువ మాట్లాడుతూ మల్లిక సార్ పేరెంట్స్ మే కాదు ఉండు ఏం సార్ ఎవరికి సార్ ఏమి పిల్లలేరా కొట్టండి చూడండి చూడండి పోలీసు సపోర్ట్ చేస్తాడు తాగబోతుంటారు వీళ్ళు అడిగాలందరూ తాగబోతుంటారు కాలేజీ యాజమాన్యానికి సపోర్ట్ చేస్తూ మాకు న్యాయం చేయకుండా మమ్మల్ని ఇది చేస్తారు వాళ్ళ దగ్గర ఉండదు కదా వాళ్ళ దగ్గర మిషన్ ఉంటుంది మాట్లాడేవాడు ఎవరు తాగున్నాడు దగ్గర పెట్టి శక్తి On what basis can I show the proof? Can I show the proof? But on what basis you are asking? You are a drinker and allowed to go. This is not the way to talk. This is not at all the way to talk. This is not at all the way to talk. We expect to take respect. Sir, we also employees in some other private companies, sir. Okay, we are not a slave, sir. We are not a laborers. Okay, we know the things. We know the legal procedure. There are 11 persons.